అధ్యక్షుడి ప్రమాణ స్వీకారోత్సవానికి ముఖ్య అతిథులుగా పెద్దలు సీనియర్ నాయకులు మన అర్బన్ ఎమ్మెల్యే నిజామాబాదు ధన్పాల్ సూర్యనారాయణ గారు, అలాగే మన జాతీయ పసుపు బోర్డు చైర్మన్ మన పల్లె గంగన్న గారు ఈరోజు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వచ్చినారు. వారిని ఉద్దేశించి పాత్రికేయ మిత్రులను ఉద్దేశించి పెద్దలు జాతీయ పసుపు బోర్డు చైర్మన్. మొట్టమొదటిగా జగిత్యాల జిల్లా భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడిగా పదవి బాధ్యతలు చేపట్టినటువంటి యాదగిరి బాబు గారికి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, వారి పదవి కాలంలో జగిత్యాల జిల్లాలో భారతీయ జనతా పార్టీని గ్రామానికి విస్తరించి జగిత్యాల జిల్లాలో రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీని అత్యధిక స్థానాల్లో గెలిపించి ఈ జిల్లాలో ఉన్నటువంటి అన్ని మున్సిపాలిటీలు కూడా భారతీయ జనతా పార్టీ కైవసం చేసుకునే విధంగా శ్రమించి రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో ఈ జిల్లాలో ఉన్నటువంటి 3 అసెంబ్లీ నియోజకవర్గాల్ని భారతీయ జనతా పార్టీ అభ్యర్థులు గెలిపించే విధంగా వారు ప్రయత్నించాలని, పార్టీ బలోపేతానికి మారుమూల స్థాయికి చిట్ట చివరి వ్యక్తి వరకు అన్ని వర్గాలను కూడా పార్టీలోకి తీసుకొచ్చి పార్టీని చిట్ట చివరి వ్యక్తి వరకు కూడా తీసుకెళ్లాల్సిందిగా నేను వారిని కోరుతూ, గత అనేక సంవత్సరాలు భారతీయ జనతా పార్టీ కోసం ఈ జిల్లాలో శ్రమించినటువంటి, అనేక సంవత్సరాలు పార్టీ కోసం పనిచేసినటువంటి, ఈ రోజు వరకు భారతీయ జనతా పార్టీ జిల్లా అధ్యక్షుడిగా కొనసాగినటువంటి సీనియర్ నాయకులు గౌరవనీయులు మోరేపల్లి సత్యనారాయణ గారి సేవల్ని కూడా పార్టీ గుర్తించింది. రానున్న రోజుల్లో వారు కూడా పార్టీకి ఇంకా విస్తృతంగా పనిచేసేటటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి వారు కూడా అనేక రకాలుగా ఈ జిల్లాలో పార్టీ బలోపేతం కోసం పనిచేయడం జరిగింది. ఈ సందర్భంగా ఇక్కడికి భారతీయ జనతా పార్టీ జిల్లా అధ్యక్ష బాధ్యతల స్వీకరణ కార్యక్రమానికి మా గౌరవ పార్లమెంట్ సభ్యులు అరవింద్ ధర్మపురి గారు రావాల్సి ఉండే, అనివార్య కారణాల వల్ల వారు రాలేకపోవడం, నేను నాతో పాటు మా పెద్దలు గౌరవనీయులు అర్బన్ శాసనసభ్యులు ధన్పాల్ సూర్యనారాయణ గారు రావడం జరిగింది. ఈ సందర్భంగా యాదగిరి బాబు తన సక్సెస్గా ఈ జిల్లా అధ్యక్షుడిగా ఒక సక్సెస్ఫుల్ జిల్లా అధ్యక్షుడిగా మంచి పేరు తెచ్చుకొని అందరికీ అందుబాటులో ఉండి కార్యకర్తల కష్టసుఖాల్లో భాగం పంచుకొని పార్టీని ఒక నూతన స్థితికి తీసుకురావాలని చెప్పేసి కోరుకుంటూ ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. ఈరోజు భారతీయ జనతా పార్టీ జగిత్యాల జిల్లా అధ్యక్షుడిగా నూతనంగా పదవి స్వీకారం తీసుకుంటున్న సోదరుడు యాదగిరి గారికి ప్రథమంగా వారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఈ కార్యక్రమంలో జాతీయ పసుపు బోర్డు చైర్మన్ పెద్దలు పల్లెగంగిరెడ్డి గారు, మాజీ అధ్యక్షులు అపార రాజకీయ అనుభవం ఉన్న మాజీ అధ్యక్షులు బొరపల్లి సత్యనారాయణ గారికి, గత 11 సంవత్సరాల నుండి భారతీయ జనతా పార్టీ ఏ విధంగా దేశవ్యాప్తంగా ఎదుగుతుందో మనందరికీ తెలిసిన విషయమే. మోడీ గారి పరిపాలనలో ముఖ్యంగా కేంద్ర సంక్షేమ పథకాలు, సంస్కరణలు మనం చూస్తూ ఉన్నాం. నూతనంగా ఎన్నుకోబడ్డ అధ్యక్షులు వారి టీం అందరికీ కూడా నేను కోరుతా ఉన్నా, కేంద్ర పథకాలని ప్రజల వద్దకు తీసుకెళ్లడం. ముఖ్యంగా భారతీయ జనతా పార్టీ అంటే కార్యకర్తల పార్టీ, ఒక జాతీయవాదం కోసం, ఒక ధర్మం కోసం, దేశం కోసం పనిచేస్తున్న పార్టీ. అటువంటి పార్టీకి అధ్యక్షుడిగా మేమందరం కూడా ఒక పదవిలో ఉన్నందుకు చాలా గర్వపడుతూ ఉంటాం. అదేవిధంగా ఈరోజు 16 నెలల 17 నెలల కాంగ్రెస్ పరిపాలన, వారి 6 గ్యారంటీలు కానీ, వారి 420 సంక్షేమ కమిట్మెంట్లు కానీ ఏ ఒక్కటి కూడా అమలు పరచక ఈరోజు ప్రజా వ్యతిరేక పాలన జరుగుతూ ఉంది. కాంగ్రెస్ వ్యతిరేకత ఏదైతే ప్రజల్లో ఉందో అవన్నీ కూడా ఎండగట్టాలని, భారతీయ జనతా పార్టీ సంక్షేమ పథకాలు కార్యకర్తల ద్వారా
ప్రజల వద్దకు తీసుకెళ్లాలని, రాబోయే రోజులలో ఏ ఎన్నికలు జరిగినా కానీ, స్థానిక మున్సిపల్ ఎన్నికలు కానీ ఇతర ఎన్నికలు కానీ అన్నింటిలో భారతీయ జనతా పార్టీ జెండా, కాషాయం జెండా ఎగిరే విధంగా పనిచేయాలని, వారికి భగవంతుడి ఆశీర్వాదం ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి వారికి హృదయపూర్వక శుభాకాంక్షలు, శుభాభినందనలు. భారతీయ జనతా పార్టీ ఫస్ట్ మా గౌరవ పార్లమెంట్ సభ్యుడు అరవింద్ ధర్మపురి గారికి నేను ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. వారి ఆశీస్సులతోటి నేను ఇలా జిల్లా అధ్యక్షుడైనా వారికి నేను ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఈరోజు నేను పదవి బాధ్యతలు స్వీకరించి వచ్చిన మా ముఖ్య అతిథులు అన్న పల్లె గంగారెడ్డి గారికి, అదేవిధంగా ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా గారికి, అదేవిధంగా మాజీ అధ్యక్షుడు నేను అన్నగారు చెప్పినట్టు మా పల్లె గంగారెడ్డి అన్న మా పసుపు బోర్డు చైర్మన్ గారు చెప్పినట్టు ప్రతి కార్యకర్తకు నేను అండగా ఉంటా, ప్రతి కార్యకర్తను నేను గుండెల్లో పెట్టుకొని చూసుకుంటా. ఈ యొక్క జిల్లాను అభివృద్ధి పథకంలోకి నేను భారతీయ జనతా పార్టీ ఈ యొక్క ఎదుగుదలకు నేను కృషి చేస్తానని నేను మనస్ఫూర్తిగా తెలియజేస్తున్నాను. అదేవిధంగా ప్రతి కార్యకర్తను ప్రతి ఒక్క కార్యకర్త నేను గుండెల్లో పెట్టుకొని చూసుకుంటా. ఈ యొక్క భారతీయ జనతా పార్టీ జగిత్యాల జిల్లాను అభివృద్ధి పథంలోకి నడిపిస్తానని నేను మనస్ఫూర్తిగా తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. భారత్ మాతా కీ జై. అందుకే మిత్రులందరూ సోషల్ మీడియా, ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా మీ అందరికీ నేను ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మీరందరూ నాకు సహకరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ధన్యవాదాలు.